మంగళగిరిలో నూతనంగా నిర్మాణం జరిగే టీడీపీ కార్యాలయంకు శనివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాల్య కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు దానబోయిన సుందర్రావు యాదవ్, ఎండీ ఇబ్రహీం, మహేష్, పల్లబోతుల శ్రీనివాసరావు, షేక్ రియాజ్, రాజు, పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఈరోజు మా ప్రియతమ యువ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి సూచనల మేరకు మంగళగిరి ట్రావెల్స్ బంగ్లాలో సుమారు 1/2 ఎకరం స్థలంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మరి అంగరంగ వైభవంగా భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరి ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం చేయడానికి ఇప్పుడు ఉన్న ఆఫీసు మరి ప్రజలకు కానీ ఆఫీసు సరిపోవటం సరిగా మరి ప్రజలకి అందుబాటులో సరిగా లేకపోవటం వల్ల, అది ఇరుగ్గా ఉండటం వల్ల విశాలవంతమైనటువంటి ఈ ప్రాంతంలో మరి అన్ని సౌకర్యాలతో నమస్కారం. ఈ కార్యక్రమం వెంటనే ఉపసూచికమైనటువంటి రోజు మంగళగిరి నియోజకవర్గం అత్యంత విశాలమైనటువంటి, ఎక్కువ ఓటర్స్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గం. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మనం పార్టీ కార్యకలాపాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అయితే కొంత నియోజకవర్గ పరిధి పెరగటం, కార్యకర్తలు ఎప్పుడైతే మనం లోకేష్ గారిని ఇక్కడ ఎన్నుకోబడ్డామో ఆ రోజు ఈ నియోజకవర్గానికే ఒక పండగ వాతావరణం నెలకొంది. దాంతో ప్రజలందరూ కూడా తమ సమస్యల రూపంలో రోజు ఎక్కువ మంది కార్యాలయానికి రావటం, కొంత అది మరి వెసులుబాటుగా లేకపోవటం కారణంగా ఈరోజు మన ప్రియతమ మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం, ఒక విశాలమైనటువంటి ఈ ప్రాంతంలో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అందరూ కూడా విరివిగా పాల్గొని చాలా ఆనందంగా ఈ భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవటం జరిగింది. చాలా సుపరిణామం. మనందరికీ తెలుసు, రాష్ట్ర విభజన తర్వాత మనం క్యాపిటల్గా అమరావతిని చేసుకున్నాం. అమరావతిలో మంగళగిరి నియోజకవర్గం ప్రధాన భూమికి పోషిస్తుంది. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి, అలాగే ఇక్కడ నిలబడి పోటీ చేసినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికే ఒక దిక్సూచి లాంటి వ్యక్తి. ఎందుకంటే వారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో కానివ్వండి, పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, ఉపాధి కల్పన కల్పించడంలో కానివ్వండి, భారతదేశంలోనే మంగళగిరిని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మొదటి స్థానంలో నిలబడతామని వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున నియోజకవర్గం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది. కాలక్రమేణా
నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఆఫీస్కి వచ్చి వారి సమస్యలని లేదా ప్రజల సమస్యలను తెలియపరచడం కోసం ఒక విశాలమైన ప్రాంగణంలో ఒక నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఈ రోజున ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ పార్టీ కార్యాలయం నుంచే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి విధులు నిర్వర్తిస్తారు. రాష్ట్రానికే ఏ విధంగా భవిష్యత్ తరానికి మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు భవిష్యత్ లీడర్గా ఉన్నారో అలాగే మంగళగిరి నియోజకవర్గంలో